హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన వీడియోస్ రాక 1 మంత్ పైన అయిపోయింది. మా మ్యారేజ్ డే లాస్ట్ వీడియో అనుకుంటా. అండ్ ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే నేను కొంచెం వెయిట్ అనేది తగ్గదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 5 kgs కూడా తగ్గాను అనమాట. డైట్ అండ్ దాంట్లోని వర్కౌట్ చేస్తూ అంటే కొంచెం బ్యాక్ పెయిన్ అనేది వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ వల్ల ఒక 2-3 వీక్స్ అనేది చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాం అనమాట. అందువల్ల నేను వీడియోస్లోకి రాలేదు. అదే కారణం, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకా మన వీడియోస్ వస్తున్న వీక్లీ ఒక్క వీడియో అన్న నేను పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చి నేను నిజంగానే ఈసారి తగ్గుతున్నానండి. చాలా ఇంట్రెస్ట్గానే ఉన్నాను. ముందన్నా ఫస్ట్ డైట్ చేసి అది ఇది అని చెప్పి ఒక 2 వీక్స్ అలా ఉండి మళ్ళీ తినేస్తూ ఉన్నాను. ఇప్పుడు లేదంటే 1 మంత్ అయింది. 5 kgs అనేది కూడా నేను తగ్గాను అనమాట. నా డైట్ ఫుడ్ అనేది కూడా నేనేం అంటే మామూలుగా చెప్పను, పెట్టను, కానీ నేనేం తినేది అనేది డైలీ వీడియోలో వస్తుంది కాబట్టి నేను మీకు చూపిస్తాను. ఓకేనా? నేను తగ్గినాక తర్వాత మీకు అనేది నేనేంటి అనేది నేను మీకు చెప్తానమాట. ఓకేనా? ఏం ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది ఫస్ట్ నేను తగ్గాలి కదా. అండ్ ఇంకా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మండే అనమాట. ఈరోజు జూలై 22 అనుకుంటా. ఈరోజు మనం జూన్ 9కే వీడియో లాస్ట్ అప్పుడు నేను పెట్టడము. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. ఇంకా జిమ్కి అన్నాడు వెళ్ళాలి అనమాట. వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను అనేది మీకు అంతా చూపిస్తూ ఉంటాను. ఓకేనా? నేను గ్రీన్ టీ అనేది అయిపోయిందనమాట. గ్రీన్ టీ అనేది తాగుతూ ఉన్నాను, అయిపోయింది. అందుకని నిన్న తీసి పెట్టుకొచ్చుకున్నా. నిన్న సండే కదా, అందుకని ఇక్కడే ఉన్నింది. ఇప్పుడు జిమ్కి తీసుకొని వెళ్తూ ఉన్నాను. నేను ఈ గ్రీన్ టీ తాగుతానమాట. ఓకేనా? మార్నింగ్ టైం తాగుతాను. అది ఏ టైంలో తాగుతాను అనేది కూడా మీకు ఒకసారి నేను చెప్తాను. ఫస్ట్ మనం దీనికన్నా ముందు ఒకటి తాగాలి. అది తాగకపోతే మనకు డే అనేది జరగదన్నమాట. ఓకేనా? మీకు అది కూడా చూపిస్తాను. మరి మీకు తిట్టుకోకండి, ఏంటి డైట్ చేసి ఇవన్నీ తాగచ్చా అని కూడా అనుకోకు. ఎక్కువ తాగను, కొంచెమే తాగిపోయిందంటే అస్సలు హెడేక్ అనేది తగ్గదు. నాకు డే అనేది కూడా గర్వదన్నమాట. ఓకేనా? మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఇక్కడ ఏమైందంటే నేను 2 వీక్స్ అయిందండి బండి తోలలేదు. బ్యాక్ పెయిన్ వల్ల నన్ను బండి తోలొద్దన్నారు. నేను ఫుల్ ట్యాంక్ చేసి రెస్టారెంట్లో పెట్టినా, వాళ్ళంతా ఫుల్ ఖాళీ చేసి ఇచ్చారు. నాకు ఎప్పుడు ఫుల్ ట్యాంకే పట్టించుకుంటాను. ఎప్పుడు 470 అలా ఫుల్ అయిపోయేది. ఇప్పుడు ఎంత అయిందో మీరే చూడండి. నాకైతే చాలా కోపం వస్తుంది. ఏమంటే పట్టామని చెప్తారు, కానీ పట్టలేదండి వాళ్ళు. చూడండి 570 అయింది. ఎక్కడికి వచ్చానండి? రెస్టారెంట్ కాడికి వచ్చాను. నిన్న నాకు ఒక ఆర్డర్ వచ్చిందండి. అది జిమ్లో కావాల్సిన వస్తువే అనమాట. జిమ్లో అది పోయింది. అదేంటో కూడా మీకు జిమ్ కాడికి వెళ్ళినా చూపిస్తాను. అబ్బా, నేను బైక్ తోలి 2 వీక్స్ అయిందండి. ఈరోజు తెచ్చుకున్నాను స్కూటీ తోలక. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, స్కూటీ తోలొద్దన్నారు. మనమే రోజు డ్రాప్ చేస్తా ఉన్నాడు అనమాట. ఆయన రోజు కష్టమైపోతుందని చెప్పి తెచ్చుకోమన్నాడు. ఈరోజు బైక్ తెచ్చుకున్నాను. తోలుతుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది చూడండి. వేరే లెవెల్లో ఉందనండి, నిజంగానే భయంకరంగా పెయిన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఉంది అనమాట, తీసుకొని వెళ్తా. జిమ్లో వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇది అనమాట మీషోలో తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తా. ఏందియా? ఎవరు చూపించారు? ఆహా, సరేలేయ్యా, మళ్ళీ మధ్యాహ్నం వస్తాలే 10. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు టీ తాగుతున్నాం. ఈ కప్కే కొంచెం తాగుతాం అనమాట. అదేందో. సో ఫ్రెండ్స్, నేను ఇది ఓపెన్ చేస్తాను. ఇది వచ్చి ఆన్లైన్ క్యాష్ అయితే 203 అనమాట. మీకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే 240 అవుతుంది. మాకేదో ఇది డబ్బాలాగే అనిపిస్తుంది. గడియారం పెట్టుకున్నాం అనమాట. జిమ్లో పగిలిపోయింది, ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకని చక్కది పెట్టుకున్నాం. ఎందుకంటే గ్లాస్ పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందుకి డ్యామేజ్ పడవుతాయి కదా. చేసి జ్వరం వచ్చిందండి. ప్యాకింగ్ బాగా ఇచ్చారా? ఇది వచ్చినప్పుడు తీసుకుండాల్సింది. బటర్ఫ్లై వచ్చి
ఇవెలా పెట్టాలి ఓకే స్టిక్కర్ ఇదండి 4 వచ్చాయి తిరుగుతాను చేసి చిన్నదిగా ఉంది చాలే టైం చూసుకో నీకు ఎంతదైతే ఏముంది ఆ రెస్టారెంట్ వాచ్మెన్ ఆడికి ఏమంటుంది చెల్లమ్మ ఆడు పెడతానంట ఇది అనమాట దీనికి బ్యాటరీ వేసుకోవాలి ఉందిలేండి మాది బ్యాటరీ తగిలించుకున్నాక మనం చూపిస్తాం చేయించుకున్నప్పుడు పోతా అంటే వాళ్ళు చేయించుకోండి అంటే వాళ్ళు చేయించుకోరు మేమే పోవాలి మేము ఉండేది సో ఫ్రెండ్స్ నేను గ్రీన్ టీ తాగేసినాను వెయిట్ నన్ను చూపించి ఫస్ట్ ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నాకు ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ వరకు ఏమేమి తెచ్చిచ్చాడు రోజు నిన్నటి నుంచి తెచ్చిస్తున్నాడు మామూలుగా అయితే మేము రెస్టారెంట్లోనే ఫుడ్ చేసుకొని తినేవాళ్ళం బట్ ఇప్పుడు ఇంటికాడే కుక్ చేసుకొని ఎక్కుకొని వస్తున్నాడు అనమాట డైట్ ఫుడ్ నేను ఒక 1 month అయింది ఫుడ్ అనేది అంటే డైట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఏమేమి తెచ్చిచ్చాడు మీకు ఒక్కోసారి చూపిస్తాను అక్కడే పెట్టు ఇప్పుడు ఓట్స్ తెచ్చిచ్చాడు చూపిస్తాను ఇవన్నీ ఇప్పుడు క్యారీ చేయాలండి ఓట్స్ అండి ఓట్స్ అండ్ ఇప్పుడు మార్నింగ్కి 10:30 లోపు తినేస్తాను ఇప్పుడు గ్రీన్ టీ తాగానమాట మళ్ళీ ప్యాక్ చేస్తాను ఆఫ్టర్నూన్ మధ్యాహ్నానికి కూడా తెచ్చేస్తాడండి ఓయమ్మో నాకు ఇదంటే నచ్చింది అవకాడో కూడా తెచ్చాడు ఇది ఓన్లీ వెజిటేబుల్సే అండ్ ఈవినింగ్ జిమ్కి వచ్చినాక 4 కలాగా కీరా తెచ్చాడు ఇది తినాలన్నమాట నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కనపడుతున్నాయా ఇదంతా ఈవినింగ్ అంటే 6 లోపల తింటా మళ్ళీ 7 లోపల మళ్ళీ ఫుడ్ తింటాను ఇదే అనుకుంటా ఇంకా ఈవినింగ్ కూడా పైనాపిల్ తెచ్చాడు కోకోనట్ వాటర్ తెచ్చాడు ఇదే అనమాట ఇప్పుడు నా ఈ డే అంతా ఇదే నా ఫుడ్ మళ్ళీ మీకు తిన్నప్పుడు కూడా ఒకసారి చూపిస్తానండి ఓకేనా కొంచెం సో ఫ్రెండ్స్ నేను రెస్టారెంట్కి అడుగుని వచ్చేసాను వచ్చి కూడా 1 hour అవుతుంది అండ్ నేను క్యాబ్లో బాలీవుడ్ సీరియల్ చూస్తున్నా సో ఫ్రెండ్స్ నేను చెప్పేది మర్చిపోయినా ముందు నాది చైనా అనేది పోయింది అది ఇదైపోయింది నేను కొత్తది తీసుకున్నాను అనమాట ఇది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇది అనమాట ఎందుకో తెలియదు ట్యాబ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆన్ చేస్తున్నా ఒకటి సీరియల్ చేస్తా ఇంకమ్మా ఎందుకో తెలియదు సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది సిగ్నల్ పోయినట్టు చెప్పాను కదా మా తమ్ముడు గుండెల్లో గుడిగంట సీరియల్లో ఉన్నారు అని అందుకన్నమాట నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తా మీకు దూరం అవుతుందా ఎందుకో తెలీదు సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది
స్టార్ మా ప్రేక్షకుల మనస్సాక్షి. చూడండి ఈ సీరియల్ అనమాట. యాక్చువల్లీ ఇది ఎప్పుడు కొన్నాను అనేది మీకు చెప్పలేదు కదా. నేను మా హస్బెండ్ నాకు మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఇది ఈ రింగ్ అనమాట. ఏనుగు హెయిర్తో ఇది రింగ్ చేపించుకున్నాం. బట్ ఇది ట్యాబ్ అనేది ఇచ్చాడు. నేను మా తమ్ముడు సీన్ వచ్చినప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనా. తినే మా తమ్ముడు, మై బ్రో. ఇది నేను ఈ సీరియల్ దీంట్లో చూస్తానన్నమాట. ఫ్రెండ్స్ ఓన్లీ ఎక్కడో పన్నీర్ వేసాడనమాట. 1-2 అంతే పీసెస్, బికాస్ అంత వెజిటేబుల్సే. బట్ ఎందుకు ఇంత కాడేసాం, ఎలా తినాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ అవకాడో అనేది నాకు నచ్చనిది ఏంటంటే ఇదే అనమాట. ఒకరోజు జ్యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్, 2 days నా వల్ల కాలేదు అదే స్మెల్. అండ్ ఎలా తినాలో ఏంటో తెలియాలి. ఓన్లీ వెజిటేబుల్స్, ఓకే. ఇప్పుడు లంచ్, మార్నింగ్ ఓట్స్ తిన్నా, గ్రీన్ టీ తాగాను. ఇప్పుడు లంచ్ ఇదే అనమాట, ఓకేనా. 11:57కే నేను తినేస్తున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు తినేసి కొంచెం బెస్ట్ కాబట్టి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 4:10 అవుతుంది. శశి రాలేదు. శశిగా మామూలుగా ట్రైనర్ అమ్మాయి వచ్చి ఓపెన్ చేస్తారు. శశికి జ్వరం వస్తుందని చెప్పి రాలేదనమాట. నేను వచ్చా బ్లాక్ కాఫీ తాగుదామని ముందుకి విజయ్ వచ్చి ఫిల్టర్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా అది కూల్ అవ్వాలన్నమాట. నేను రింగ్స్ ఇప్పేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం లూజ్ అయ్యాయి, కొంచెం కంఫర్ట్ లేదనమాట, అందుకే ఇప్పే వచ్చేసాను, ఓకేనా. అది మ్యాటర్. అన్నీ ఆన్ చేసి ఉన్నాను. అది హాట్ వాటరు హీట్ అవ్వాలి కదా, స్విచ్ ఇప్పుడే వేసాను, అందుకని వెయిటింగ్. తాగాలి బ్లాక్ కాఫీ. దీంట్లో ఏమేమంటే హాట్ వాటర్, బ్రూ ప్యాకెట్, హనీ, గీ అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. నేను బయటకు వచ్చినాను, దోమలు చూడండి ఫ్రెండ్స్ అలా ఒకేసారి చూసారా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ రెస్టారెంట్ కడుపుకొని వచ్చాను అనమాట. భయంకరంగా వచ్చినాయేమో. ఇక్కడ సో ఇది ఎస్టర్డే వీడియో అన్నమాట. నాకు ఫుల్ గొంతు నొప్పి, హెడేక్ వస్తుంది, అందుకే డే మొత్తం వీడియో తీయలేదు. ఏంతో ఎలా ఏం తీయాలా ఏం అసలు అర్థమే కావట్లేదు వీడియో. ఫుల్ హెడేక్, గొంతంతా నొప్పి వస్తుంది అనమాట. అందుకే వీడియోస్ అనేది ఆ వీడియో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. యాక్చువల్లీ నేను ఈరోజు ఐబ్రోస్ కూడా చేసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఐబ్రోస్ చేసుకుంటే పింపుల్స్ వచ్చేసాను, భలే హీట్ అనమాట. అంటే స్కిన్ అలర్జీ అంటారు కదా, అలా అనమాట. రింగ్స్ తీసేసరికి లైక్ కదా, ఓకేనా. ఇప్పుడు నేను షవర్మా తిన్నాను, అంటే మైనస్ ఏం వేసుకోకుండా షవర్మా తిన్నాను అనమాట, ఓకేనా. ఈ వీడియో ఇంకా కంటిన్యూ అవ్వచ్చు, రేపు మార్నింగ్ కూడా తీద్దాం అనుకుంటున్నాను, చూస్తూ ఉన్నాను. సో నేను నైట్ ఇంటికి వచ్చేసినాక బట్టలు అనేది ఎండేస్తున్నా. ఆఫ్టర్నూనే బట్టలు వేసేసి వెళ్ళాను, నైట్ వచ్చి ఎండేస్తాను. మామూలుగా అయితే నైట్ వాషింగ్ మిషన్కి వేసి మార్నింగ్ అనేది ఎండేస్తూ ఉన్నాను. ఇప్పుడు శశికి జ్వరం వచ్చి ఇప్పుడు రాలేదనమాట. అప్పుడు మార్నింగే బిన్న వెళ్ళాలి, టైం ఉండదని చెప్పి నేను ఆఫ్టర్నూన్ వేసి నైట్ అన్ని ఎండేసేస్తున్నా. అందుకని నేను మనూని వీడియో తీయని చెప్తే ఆయన అరుస్తూ తీస్తూ ఉన్నాడు. ఒక్కోటే తీసుకొని వేసేస్తూ ఉంటానన్నమాట. బట్టలు అనేది నేను 3 daysకి ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తాను, ఎందుకంటే మా ఇద్దరివే కాబట్టి ఎక్కువ ఉండవు అనమాట, అంతే అన్నమాట. సో
ఫ్రెండ్స్, నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఎందుకు ఆశ జుట్టు ఇరబోసుకొని కూర్చునింది ముందర అనుకోకండి. ఏం లేదండి, నా హెయిర్ అనేది చాలా పోయిందనమాట. బద్వేల్కి వచ్చి నాకు ఈ వాటర్ అనేది సెట్ కాలేదు. నాకు హెయిర్ లాంగ్ లేపినా కూడా ఒత్తుగా ఉండేదన్నమాట. అంత పోయింది హెయిర్ అనేది. బట్ నేను ఒక 3 months నుంచి యూజ్ చేసిన, బట్ డైలీ యూజ్ చేయను. అండ్ ఒక వీక్లీ 1 time అలా యూజ్ చేసేదాన్ని. నాకు బేబీ హెయిర్ అనేది కూడా వచ్చిందనమాట. పర్లేదు, నాకు ఇప్పుడు బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇది రోస్మెరీ అనమాట. ఇది నేను వీక్లీ 1 time అనేది యూజ్ చేస్తున్నాను. మీరు ఎక్కడికైనా కూడా క్యారీ కూడా చేయొచ్చు. దీనికి అనేది ఒక లాక్ ఉంటుంది, ఓకేనా. ఎక్కడికైనా కూడా యూజ్ చేయొచ్చు, ఎక్కడికైనా కూడా జర్నీలకు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. బట్ ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. మామూలుగా అయితే ఇలా తీసుకొని ఇలా చేసుకుంటూ ఉన్నాను అంతే. మళ్ళీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి, ఇలా తీసుకొని ఇలా కట్టుకుంటూ ఉండాలి. స్మెల్ కూడా చాలా బాగుంది. అంతే అండి. మనకి ఎక్కడెక్కడ మొత్తం కొట్టుకున్నా కూడా ఏం పర్వాలేదు. హెయిర్ అంతా కూడా కొట్టుకున్నా కూడా హెయిర్ ఫాల్ కూడా ఏం కాదు. ఫ్రెష్గా ఉంటుంది. స్మెల్ కూడా సూపర్గా ఉందన్నమాట. నాకు ఇదే ప్రమోషన్ ఏం కాదు. నాకు నాకు సెట్ అయింది కాబట్టి నా హెయిర్కి, మీకు కూడా వర్క్ అవుతుందని నేను చెప్తున్నాను అంతే. దాని నుంచి ఇంకేం లేదు. ప్రమోషన్ అని ఏం లేదండి. మీకు కావాలంటే పర్పుల్ యాప్లో ఉంటుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంతే అనమాట. నోట్లో పోయింది, ఓకేనా. అంతే చాలు. హెయిర్ ఫాల్ అనేది కూడా ఏం కాదు. మీకు బేబీ హెయిర్ అనేది కూడా బాగా వస్తుంది అనమాట. అంతే, ఓకేనా. ఇంకా దీన్ని మర్చి క్లిప్ పెట్టుకోవడం అనమాట, ఓకేనా. మీకు నచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి. పర్పుల్ యాప్లో ఉంటుంది, ఓకేనా.